హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక మనం తమ్నైల్ ఇచ్చాం కదండి, ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు, చాలా మందికి ఏబీవి అంటే చాలా మంది తెలుస్తుంది. అలాగే వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నారో ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన గురించి చాలా మంది మర్చిపోయి ఉంటారు వాస్తవానికి అయితే. కాకపోతే ఆయన మీద ఉండే ఏదైతే కేసు ఉందో ఆ కేసు విచారణ ఈ వారంలో మాత్రం ఉందండి. ఎందుకని మళ్ళీ ఆయన గురించి చెప్పాల్సి వస్తుందండి. ఆయన గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు అంతేమంది ఉన్నారు. ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు అంటే జగన్ గారికి అత్యంత భయం వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకంటే టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఉన్నప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కంగారు పడ్డాడో జగన్ గారు, అలాగే ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలు, 1, 2, 3 కాదు 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి టీడీపీలో చేరారు. దీనికి అందరికీ కారణం ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తే ఏబి వెంకటేశ్వరరావు గారు అని అయితే కనుక జగన్ గారు పూర్తిగా నమ్మి వైసీపీ గవర్నమెంట్ రాగానే ఏం చేశారంటే కనుక ఈ ఏబి వెంకటేశ్వరరావుని వచ్చిన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేస్తే ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు సస్పెండ్ చేయడంతో ఆయన క్యాట్ ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉందో, అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కేసులు విచారించే ఏదైతే క్యాట్ ఉందో దాంట్లో ఆయన ఫిర్యాదు చేసేసరికి ఆ కేసుని పూర్వపరాలు పరిశీలించి వెంటనే సస్పెన్షన్ తీసేసి ఆయనకి జాబ్ ఇవ్వాలని చెప్పడం. అయితే ఆ జాబ్ ఇవ్వమంటే జాబ్ ఇచ్చారు. ఎటువంటి జాబ్ ఇచ్చారంటే కనుక ఏదో స్టోర్ అంటే అయ్యి అమ్ముకునే స్టోర్లు ఉంటే కనుక ఆ స్టోర్లో ఈయన్ని అధికారిగా నియమించడం. అంటే ఒక సీనియర్ ఐపీఎస్ డిఐజీ స్థాయి అధికారిని ఒక స్టోర్కి కాపలాదారుడిగా పెట్టడం వైఎస్ గవర్నమెంట్లో, ఏదైతే జగన్మోహన్ గవర్నమెంట్లో జరిగింది. అయితే దాంట్లో కూడా ఉంచారు అంటే కనుక జస్ట్ 1 వీక్ తర్వాత మళ్ళీ దాంట్లో కూడా సస్పెండ్ చేస్తే మళ్ళీ క్యాట్ని ఆశ్రయించడం జరిగింది వెంకటేశ్వరరావు. తర్వాత క్యాట్ని ఆశ్రయిస్తే అప్పుడు ఆ కేసు దాదాపు దరిమేళ ఇంచుమించుగా 2014 నుంచి 2019 దాకా ఇంటెలిజెన్స్ ఐజీగా వ్యవహరించిన ఈయన వైసీపీ దాకా సస్పెండ్ చేసిందన్న మాట అందరికీ తెలిసిందే. అయితే క్యాట్లో సవాల్ చేయడం 2019 నుంచి 2020 వరకు ఈ కేసు నడిచింది. ఎందుకంటే చెప్పదలుచుకుంది ఏంటంటే 2019 నుంచి 2020 వరకు ఈ కేసు నడిచింది. వైసీపీ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది క్యాట్ ఏంటి, కోర్టు ఏంటి, క్యాట్. అయితే చివాట్లు పెట్టి ఆయన తీసుకోమంటే తీసుకున్నారు, కానీ మళ్ళీ వారాన్ని సస్పెండ్ చేసేసారు. కాబట్టి ఇలా జరిగిన దాన్ని మళ్ళా ఆయన కేసు వేస్తే కనుక అప్పుడు ఎందుకుగా ఇంత పగ ఈయన మీద ఇంత కక్ష కంటే కనుక 23 మంది ఎమ్మెల్యేలు ఈయన వల్లే ఎవరైతే డిఐజీ లేదా ఐపీఎస్ అధికారి ఎవరైతే ఈయన ఉన్నారో ఈయన వల్లే వైసీపీ 23 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు అని ఒక కక్షపూరితంగా లేదా ఎలా అంటే ఒక పగ తీర్చుకునే విధానంగా అలా చేయడం ద్వారా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆ కేసు నడుస్తూ ఇప్పటివరకు నడుస్తారు ఉందండి అది వాస్తవంగా. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది ఈ అంశం అంటే కనుక ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు ఏజీ కానీ ఐజీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి తొత్తుగాను ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు మార్చాలని ఈసీకి కంప్లైంట్ చేయడం ద్వారా వాళ్ళ మార్పు గురించి ఆల్రెడీ అంతా ఫైల్ అయిపోయింది, మార్చేస్తున్నాం, ఆల్రెడీ ఒకరిద్దరిని మార్చాం, ఇప్పుడు మార్చబోతాం అంటే కానీ ఎవరు వస్తారో కొత్త వాళ్ళు అనేసరికి జగన్ గారికి చెమట పట్టింది. ఎందుకంటే ఎవరు వస్తారో కొత్త వాళ్ళు అంటే సీనియారిటీ వైపు చూసుకుంటే కనుక ఈ ఎవరైతే మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఏబీవి ఉన్నారో మళ్ళీ ఈయన రావాలి. వాస్తవంగా అయితే సీనియారిటీ చూసుకుంటే కనుక అంటే ఎవరు కావాలి, ఎవరిని ప్రతిపాదిస్తారంటే 2-3 పేర్లు ప్రతిపాదించాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ ప్రతిపాదిస్తే సీనియారిటీ లిస్ట్ వైజ్ గా ప్రతిపాదించాలి. అలా ప్రతిపాదిస్తే మళ్ళీ ఈయన వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చొక్కలు చూపిస్తాడు కదా, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ ఎలాగంటే దెబ్బ తగిలి ఉన్నటువంటి పులి పంచే ఎంత దారుణంగా ఉంటుందని చాలా మంది అంటూ ఉంటారు కదా, సేమ్ అలా చొక్కలు చూపిస్తాడని భయం అయితే కనుక పట్టుకుని జగన్ గారికి. కాబట్టి ఆ భయాందోళనతో ఏయో ఆయన్ని తప్పించి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు తప్పించి వాళ్ళ జూనియర్లు అయినటువంటి వాళ్ళని ఏదో 9 మందిని చూసి ఆ 9 మందిలో కొంతమందిని సెలెక్ట్ చేసి లిస్ట్ అయితే పంపడం జరిగింది అని అయితే కనుక చాలా మంది నిపుణులు మాట్లాడుకున్న మాట ఇది. రాజకీయ విశ్లేషకులు అలాగే ఇలా న్యాయశాస్త్ర నిపుణులు కొంతమంది మాట్లాడుకున్న మాట. అందుగురించి ఆయన పక్కకు తప్పించారు, మీరు చూసే ఉంటారు. కాబట్టి అందుగురించి పక్కకు తప్పించారు, ఆయన పేరు లిస్టులో లేదు. ఆయన ఒకవేళ పొరపాటుని కేసు కనుక క్లియర్ అయితే కనుక క్యాట్లో ఉన్న కేసు క్లియర్ అయితే కనుక ఈయనే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో కరెక్ట్గా ఈయన వస్తాడు డిఐజీ కింద. కాబట్టి వస్తే కనుక తేడా పడితే మొత్తం ఒక రకంగా ఉంటుంది, వేరే వ్యవహారంలో ఉంటుంది అని అయితే భావించినటువంటి ఈ వైసీపీ సర్కార్ ఏం జరిగిందంటే కనుక క్యాట్లో వాస్తవంగా అయితే కనుక ఏదైతే సిఏటి క్యాట్
ఈ ఫుల్ ఫామ్ అదే నేను చెప్పాను కదా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ క్యాట్లో ఏదైనా ఒక కేసు కనుక ఐపీఎస్ఎల్ కానీ డిఐజీలు కానీ ఐజీలు కానీ ఎవరైనా ఒక కేసు ఉంటే కనుక ఐఏఎస్ఎల్ కానీ ఒక కేసు ఉంటే కనుక ఆ కేసు ఇంచుమించుగా 3 నెలల్లో సాల్వ్ అయిపోద్దండి. చాలా స్పీడ్గా సాల్వ్ చేస్తారు. ఎందుకులా కారణం అంటే కనుక దాంట్లో ఉండే కేసులు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఉన్న దాని మీద ఏం చేస్తారంటే వెంట వెంటనే వచ్చిన కేసు వచ్చినట్టే సాల్వ్ చేస్తారు. కానీ ఈ కేసు మాత్రం ఏబి వెంకటేశ్వర గారి కేసు మాత్రం జగన్ గారి సర్కారు ఇవ్వాల్సినటువంటి ఆధారాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఏంటయ్యా ఇంతకాలం ఏంటో ఈ కేసు అని చెప్పేసి క్యాట్ సీరియస్ అయినా సరే అలా కాదండి, చాలా ఇంపార్టెంట్ సాక్ష్యాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి. సో అవి మాకు అందలేదు, అందుతాయి, తీసుకుంటున్నాము, దొరుకుతాయి, తెస్తున్నాము, ఇస్తున్నాము అని జాప్యం చేయడం చూడండి. అప్పుడు ఇప్పుడు అంట ఎలాగైతే ఇక్కడ దాకా ఎట్టుకొచ్చాను. ఇక్కడ దాకా ఎట్టుకొచ్చిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిన టైం ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏంటి ఏదైనా సరే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కనుక ఇంకెలాగో జస్ట్ ఇంకొక 10 days 20 days యాక్షన్ కంప్లీట్ అయిపోద్ది. ఈ 20 days మనం ఆపగలిగితే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారిని ఈ 20 days ఆపగలిగితే కనుక తర్వాత ఎలాగో ఆయనకి ఎలాగో రిటైర్మెంట్ ఉంది. సో ఆ రిటైర్మెంట్ కంప్లీట్ అయిపోద్ది. రిటైర్మెంట్ కంప్లీట్ అయిపోతే మనకి ఇంకా హ్యాపీ అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఆయన కేసు అయితే కనుక జాప్యం అవుతుంది. అలాగే ఇంకో చెప్పాలి మీకు ఏంటంటే 29 కానీ 28 కానీ 29 రిటైర్మెంట్ ఉంది. సో అప్పటి వరకు ఆపితే కనుక మనం హ్యాపీ, మన సేఫ్ జోన్లో ఉన్నట్టే అని లెక్కేసారా ఏంటి నిజంగా. ఎందుకంటే ఒక తప్పు జరుగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా అది బహిర్గతం అయిపోతూ ఉంటుంది. కానీ మనం తెలియకపోవచ్చు, బయటకు తెలుస్తుంది, చూసి కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా ఏబి వెంకటేశ్వరరావు నిరకాటంలో పెట్టారు ఇలాంటి పర్సన్ని. కాబట్టి వస్తే కనుక మళ్ళీ ముచ్చంలో పట్టిస్తాడు ఈయన అనే కారణంతో ఇంతకాలం తాత్సారం చేశారు ఈ కేసు విషయంలో అనేది కనుక చాలా మంది మాట్లాడుకున్న మాట అండి. కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నలుగుతున్న విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకనేది అదే ఈ విషయం తీర్పు రాబోతుంది. కాబట్టి అందరూ దీని గురించి ఆలోచిస్తారు. కాబట్టి మనం ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా ఇది వాస్తవం అండి. ఏదేమైనా మరలా ఆ కేసు జడ్జిమెంట్ వస్తుందా లేకపోతే వస్తే కనుక మరలా ఆయన వస్తాడనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ టీడీపీ హయాంలో ఎవరైతే యాక్టివ్గా పనిచేశారో డిఐజీ కానీ ఐజీ కానీ ఐపీఎస్ఎల్ కానీ ఐఏఎస్ఎల్ కానీ టీడీపీ హయాంలో ఎవరైతే యాక్టివ్గా పనిచేశారో జగన్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటంటే కనుక అలాంటి వాళ్ళందరినీ కూడా ఏడు పారేసింది. అసలు 1 by 1 మొత్తం తుడిచిపెట్టేశారు, అసలు తీసి అవతల పడేశారనమాట. కాబట్టి అంటే ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరే ఇలా చేస్తుందంటే కనుక అంతకు ముందు లేవు ఈ ధోరణి. వాస్తవం మాట్లాడుకోండి. అంటే ఇంతకుముందు పార్టీలు చేసినాయి అని మీరు అడగవచ్చు. వాళ్ళు కూడా చేస్తుంటారు కదా, పైసా చేస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా చేస్తారని లేదు. అంతకుముందు అంత మెచ్యూరిటీ లెవెల్స్ తోటి ఆలోచించే వాళ్ళు కాదు. అధికారుల మీద చర్యలు తీసుకునేంత లేవు గవర్నమెంట్లు యథార్థం మాట్లాడుకుంటే కనుక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1 step ముందుకేసి కొంచెం బ్రాడ్గా ఆలోచించి అంటే తన చుట్టూ ఒక సేఫ్ సెక్యూరిటీ జోన్ నియమించుకోవడం కోసం ఏంటి ఇలాంటి అధికారులు అందరినీ పక్కకు తప్పించారనే ఒక వాదన ఫస్ట్ నుంచి వినిపిస్తానే ఉంది 5 సంవత్సరాల నుంచి. కాబట్టి ఫస్ట్ స్టెప్ తీసుకుంది అదే. తర్వాత తనకు అరువుగా ఉండే అధికారులు అందరినీ చుట్టూ వేయించుకున్నారు. సో దాంతో ఆయన ఏం చెప్పినా సరే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా జరిగింది. కాబట్టి ఎలక్షన్లో కూడా అలా జరగాలనే ఉద్దేశంతో ఆయన కావాల్సిన డిఐజీని కానీ ఐజీని కానీ ఇలాంటి వాళ్ళందరూ నుంచుకున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి తెలియజేశారు ప్రతిపక్షాలు. తెలియజేసిన వెంటనే అది కూడా సాక్ష్యాధారాలతో తెలియజేస్తే వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే ఎందుకు చర్యలు తీసుకుంటారో తీసుకోరు కదా. సో ఇదండి జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఈ ఐజీ ఎవరైతే ఉన్నారో ఏబి వెంకటేశ్వర డిఐజీ ఐపీఎస్ సీనియర్ అధికారి, మరి ఈ విషయం ఇంకెంత ప్రొలాంగ్ అవుతుందా ఏంటనేది ఇంకా క్షుణ్ణంగా అసలు పూర్వపరాలు తెలుసుకుని ఒక వీడియో అయితే నేను చేయదలుచుకున్నాను. చేయండి అని అంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. వీరి గురించి ఇంకా డీటెయిల్గా నేను ఒక వీడియో చేయాలనుకున్నాను. చేయాల్సి వస్తే కనుక చేయాలనిపిస్తే కనుక మీరు కామెంట్ చేయండి. చూస్తున్న మీరు అందరూ మర్చిపోద్దు మన వీడియోని మరి ముఖ్యంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళకి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ చాలా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.